ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యం మీది, ప్రజలు నీవారు తండ్రి. మందిరంలోకి వచ్చిన వారు, ఫోన్లోకి వచ్చిన వారు, యూట్యూబ్లోకి వెళ్తున్న మెసేజ్ కూడా దర్శించి కృప చూపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఏ మాసం అంది? ఏప్రిల్ 30వ తారీఖు కాబట్టి ఈ నెలంతా ప్రభు మనల్ని కాపాడినందుకు ఒకసారి మనం అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ చివరి రోజు, ఈ నెల 30వ తారీఖు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ నెలలో ఎంతోమంది అపాయాల ద్వారా, అనారోగ్యాల ద్వారా, నేను ఉదయకాలం ఒక న్యూస్ చదివాను. ఏం చదివానంటే 6 సంవత్సరాలు పాప, ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాల పాప హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. చిన్న పాప. కాబట్టి ఈరోజు చూస్తే చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ ద్వారా వచ్చి ఎంతోమంది మరణిస్తున్నారు, ఎన్నో రోగాల ద్వారా, ఎన్నో వ్యాధుల ద్వారా. కానీ ఈ నెలంతా దేవుడు, ఏప్రిల్ మాసం భయంకరమైన ఎండలు, ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు మనం దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతలు చెప్పాలి. కాబట్టి మొదటి మాట మనం చూస్తాం. ఈరోజు చివరి రోజు కాబట్టి కృతజ్ఞతలు చూద్దాం. చూడండి, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు మనం చదువుదాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 16 వచనం, 17, 18 3 వచనాలు రెండు కలిపి ఉన్నాయి అక్కడ. 16. ఎవడనో కీర్చునకు ప్రతి కీడును. మొదటి తెస్సలోనికీ పత్రిక 5:16. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన చాలు. ఇలాగ చేయుట దేవుని చిత్తము. ఈరోజు దేవుని చిత్తం అంటే కొంతమందిని చూశాను. దేవుని చిత్తం, చాలామంది దేవుని చిత్తం అంటూ ఉంటారు. క్రైస్తవులే ప్రతి సంఘటనకు ఏమంటూ ఉంటారు చెప్పండి? దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అంటారు. కానీ వారి ఇష్టాలే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దేవుని చిత్తం ఏంటంటే దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని పూర్తిగా నీ ఇష్టాలు కాకుండా దేవుని చిత్తానికి లోబడడం దేవుని చిత్తం. కానీ మన ఇష్టాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. మరలా మనం దేవుని చిత్తం అంటూ ఉంటాం. కానీ ఈ వాక్యానికి మనం చూద్దాం. మన జీవితంలో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా దేవునికి మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అదే మనకు రెట్టింపు ఆశీర్వాదం కలిగిద్ది, రెట్టింపు దీవెన కలిగిద్ది. బైబిల్లో ఈరోజు కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారు విస్తారమైన జన సమూహాలకు అక్కడికి వచ్చాడు. చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా ఉంది. చూద్దాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి వడ్డించెను. చాలు. ఇక్కడ చూడండి, అక్కడ ప్రజలేమో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వేల మందిలు ఉన్నారు, వందలు కాదు, వేలలో ఉన్నారు. వేల మంది ప్రజలు ఉన్నారు. అక్కడ ఆహారం కొరత ఉంది. ఇవ్వబడినవి కూడా కొన్ని రొట్టెలు, కొన్ని చేపలు ఇవ్వబడ్డాయి. కానీ ప్రజలు ఎక్కువ ఉన్నారు, రొట్టెలు తక్కువగా ఉన్నాయి, అలాగే చేపలు కూడా తక్కువగా ఉన్నాయి. కానీ అక్కడ ప్రభు ఏం చెల్లిస్తున్నాడంటే దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞతలు చెప్పకముందు వారి దగ్గర ఉన్నది కొద్దిగానే, ఆ చిన్నవాడు ఇచ్చింది కూడా కొద్దిగానే. కానీ అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు వారి చేతులకు వెళ్ళాయో వాటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా విస్తారమైన ప్రజలకు ఆహారంగా మారింది. విస్తారమైన ప్రజలకు ఏమైంది చెప్పండి? కృతజ్ఞతలు చెప్పకముందు అక్కడ ఉన్న వారికి ఉన్న దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పలేదు. దేవుడు చేయబోతున్న కార్యం, దేవుడు చేయబోతున్న అద్భుతం, దేవుడు చేయగలిసిన ఆశ్చర్య కార్యం చేయబోతున్నందుకు దేవునికి ఏం చెల్లించాడు? కృతజ్ఞతలు చెప్పాడు. కాబట్టి దీనికి అర్థం ఏంటిదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చాలా వారి దగ్గర ఉన్న కొంచెమైనప్పటికీ కూడా యేసు ప్రభువు వారు కృతజ్ఞతలు చెప్పాడు. కాబట్టి ఇక్కడ కృతజ్ఞతలు అనేది మన దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదు, కానీ దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్తామో అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. అక్కడ చేసాడు లేదా? అక్కడ అద్భుత కార్యం చేశాడు. ఇంకోటి చెప్పాలంటే అక్కడ
వారు ఊహించిన దానికంటే ఎక్కువ చాలా పెద్ద కార్యం జరిగింది. అంటే వారి జీవితంలో గొప్ప అద్భుతం ఎప్పుడు ద్వారాలు తెరవబడ్డాయి, దేవుడు కార్యాలు ఎప్పుడు జరిగాయంటే వారి లేమిలో కూడా, ఆహారం లేని పరిస్థితుల్లో కూడా, కొరతల్లో కూడా, అక్కడ లేమిని చూసి అసలు ఆహారం సరిపోదు కానీ ఎప్పుడైతే యేసయ్య కృతజ్ఞతలు చెప్పాడో విస్తారమైన వేల ప్రజలకు అది ఆహారంగా మార్చాడు దేవుడు. అంటే వారి దగ్గర ఉన్నదాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పలేదు, దేవుడు చేయబోతున్న అద్భుత కార్యం, ఆయన శక్తిని బట్టి, ఆయన అద్భుతాలను బట్టి దేవునికి ఏం చెల్లించాడు? కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే మన జీవితాల్లో కూడా మన దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదు కానీ దేవుడు శక్తిని బట్టి, దేవుడు చేయబోతున్న అద్భుత కార్యాలు బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞత చెప్పాలి. మన దగ్గర ఉన్నది కొంచెమే ఉండొచ్చు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవునికి మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞత చెప్పాలి. ఒకరోజు ఒక దైవజనుడు ఇలాగ సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడంటే, దేవదాస్ సాయి గారు ఒక సాక్ష్యం చెప్పాడు. మేము నిర్మలకి వెళ్ళినప్పుడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఆయన దగ్గర ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు లేవంట. ఈఎంఐ కట్టుకోవడానికి అదే నెల అప్పట్లో, ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయి కానీ అప్పుడు బ్యాంకులో కట్టాలి కదా, ఒకప్పుడు బ్యాంకులో కట్టాలి కాబట్టి ఆ బ్యాంక్ అదే రోజు లాస్ట్ రోజు అంట. కానీ ఆయన దగ్గర ఉన్న విశ్వాసులు ఎవరిని అడిగినా ఇస్తారంట ఆయనకి, అంత పలుకుబడి ఉంది ఆ సేవకుడికి. అంత ఉన్నప్పటికీ ఎవరి దగ్గర అడగొద్దు, ఎవరిని అడగొద్దని ఎప్పుడైతే అడగకుండా ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే రూమ్లోకి వెళ్ళాడు. ఎప్పుడైతే రూమ్లోకి వెళ్ళాడో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 12 గంటల వరకు ప్రార్థన చేశాడు. మధ్యాహ్న కాల సమయంలో ఆయన బ్యాంకులో కట్టాలి, డబ్బులు కట్టాలి. ఎప్పుడైతే డబ్బులు కట్టవలసింది అప్పుడు దాకా ప్రార్థన చేసి ఒకరు డోర్ కొట్టారంట. ఎప్పుడైతే డోర్ కొట్టారో ఆ డోర్ కొట్టినప్పుడు, ఆ డోర్ తీసినప్పుడు పాస్టర్ గారు, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, నాకు దేవుడు అద్భుత కార్యం జరిగించాడు, నాకు రావాల్సిన డబ్బు, లక్షల్లో రావాల్సిన డబ్బును దేవుడు ఇచ్చాడు పాస్టర్ గారు అని అందులో ఉన్న దశం భాగము ఆ పాస్టర్ గారికి ఇచ్చినారంట. ఆ సమయంలో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే అది అడిగితే వాళ్ళ విశ్వాసులు చాలామంది ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయంట. కానీ ఆయన అవసరం కొరకు, ఆయన అక్కర కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆ దైవజనుడు చెప్పిన నాకు కూడా ధైర్యం అనిపించింది. కాబట్టి మన అవసరాలున్నా, అక్కరలున్నా, కొరతలున్నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. సేవకులైనా విశ్వాసులైనా ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళాడో ఆ సేవకుడు చెప్తా ఉన్నాడు, నేను నా అవసరం కంటే కూడా ఆ రోజు ఇచ్చిన ఆమె దశం భాగము 5 లక్షలు ఎంతో చెప్పాడు. కాబట్టి అందులోంచి దశం భాగం ఇచ్చినప్పుడు నేను నాకున్న బ్యాంకులో అది కట్టేసుకున్నాను అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే తన కష్టం, తన అవసరం, తన అక్కర ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండి? ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు చాలా ఎక్కువగా తనకు ఇచ్చినట్టుగా సేవకుడు చెప్పాడు. కాబట్టి నీ అవసరాలలో, నీకున్న ఇబ్బందుల్లో, నీకున్న కొరతల్లో, నీకున్న ప్రతి అవసరాలు కూడా ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే ప్రభు యొద్దకు నేనైనా మీరైనా కూడా వెళ్ళాలి. ఇది మొదటి మాటల్లో మనం చూస్తాము. వారి దగ్గర కొంచెమే ఉంది కానీ ఆ కొంచెమే దేవుడు ఏం చేశాడు? కృతజ్ఞతలు చెప్పినప్పుడు అది ఆశీర్వాదంగా మారింది. పరలోక దేవుడు ద్వారాలు తెరిచాడు. మూయబడిన ద్వారాలు, ఎప్పుడైతే కృతజ్ఞతలు చెబుతా ఉండే యేసుప్రభువు వారు, మూయబడిన ద్వారాలు అద్భుత కార్యం జరిగించినట్టుగా అక్కడ మనం చూస్తాం. నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతలు చెప్తావో నీకు మూయబడిన ద్వారాలు, నీకు మూయబడిన ప్రతి ఆటంకాలు దేవునికి స్తుతించడం వల్ల దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మనం మొదటి మాట. రెండోది కూడా మనం ఇంకొక ఉపమానం చెప్తే మనం చూద్దాం. బైబిల్లో చూస్తే మనకు చాలా తెలిసిన వాక్యం యోబు గ్రంథం 1:21 వచనంలో అక్కడ మనకు తెలిసిన వాక్యం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని ఉన్నాడని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. కానీ అక్కడ మనం చూస్తే ఆయన ఉన్నప్పుడు సాతానుగాడు ఏం పరీక్ష పెట్టాడు అంటే, దేవుడు ప్రభు దగ్గర ఏం పరీక్ష పెట్టాడంటే, నువ్వు అన్నీ ఇస్తున్నావు కాబట్టి ఆయన కంచె వేసావు, ఆయన పిల్లలకు కంచె వేసావు, ఆయన ఆస్తి కంచె వేసావు, ఆయన కుటుంబాన్ని కాపాడుతుండు కాబట్టి నేను ప్రతి ఉదయకాలమున నేను స్తుతిస్తున్నాడయ్యా, నేను గణపరుస్తున్నాడు, అవన్నీ తీసేయి, నేను ఎలాగో స్తుతిస్తాడో చూద్దామని ఆయనకి ఇచ్చిన దాన్ని బట్టే నిన్ను స్తుతిస్తున్నాడు, ఆయనకి ఇచ్చిన దాన్ని బట్టి నీ కృతజ్ఞత కలిగి ఉన్నాడు, ఆయనకు నీకు ఇచ్చావు కాబట్టి, సమృద్ధిగా ఉన్నది కాబట్టి ప్రతిరోజు నీ సన్నిధిలో కనబడుతుండయ్యా, ఒక్కసారి అన్ని తీసేయి, అప్పుడు నీకు ఎలా చెల్లిస్తాడని దేవుని దగ్గర 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం మాటలు. చూస్తారా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. దేవుని ఎదుటికి వెళ్ళి, పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుని పర్మిషన్ అడుగుతుంటాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం దొరికిందమ్మా? చదువుమా, చదవండి. నీవు అతనిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసితి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించును విడిచిపోనని యెహోవాతో అనగా, యెహోవా 8వ వచనం చదువు.
8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఆ అతడు యథార్థవంతుడును న్యాయవంతుడువై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు భూమి మీద అతడి వంటి వాడు ఎవడు లేడు అని అడగగా అపవాది యోబు ఊరకనే ఈ మాట ఊరకనే దేవుని యందు భయభక్తి గలవాడాయడ అంటే ఏమన్నట్టు దానికి అర్థం, నువ్వు అతనికి లంచాన్ని ఇస్తున్నావు, అతని ఆస్తికి కంచె వేసావు, అతని కుటుంబానికి కంచె వేసావు, అతనికి డబ్బు విస్తారంగా ఇచ్చావు, ఆ దేశంలోనే చాలా ధనవంతునిగా చేశావు, ఊరికనే నిన్నుకేం కృతజ్ఞత చెప్పట్లేడయ్యా, ఊరికనే నిన్ను స్తుతించట్లేడు, ఊరికనే నిన్ను ఘనపరచట్లేడు, అదో ఒకసారి అన్ని ఇచ్చావు కాబట్టి నీ యందు భయభక్తి కలిగి ఉన్నాడు, నీ చెడుతనాన్ని విస్తరించాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఒక్కసారి అన్ని తీసేయి, ఎలాగ నేను ఊరికనే స్తుతిస్తాడో చూద్దాం, ఊరికనేనా నువ్వు లంచం ఇచ్చి డబ్బు అన్నీ ఇచ్చి నువ్వు స్తుతించుకుంటున్నావని దేవుని మీద ఫిర్యాదు చేస్తే అప్పుడు సాతానుగాడు ఈ అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు సాతానుడు పర్మిషన్ ఇస్తాడు, అప్పుడు మొత్తం ఉన్నవన్నీ కూడా యోబు అన్నీ కూడా తీయేస్తాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటిదంటే ఇచ్చినప్పుడు స్తుతిస్తాం. మనం చాలామంది కూడా ఇచ్చినప్పుడు మనం కొరుకునేన్ని ఇచ్చినప్పుడు మనకు అవసరాలు తీర్చినప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్తూ ఉంటాం. కానీ యోబు అన్ని కోల్పోయినప్పుడు కూడా దేవునికి ఏం చెల్లించాడు? కృతజ్ఞత చెప్పాడు. దానికి చెప్పవలసిన మాట ఏంటంటే ఎప్పుడైతే అన్ని కోల్పోయాడో దేవునికి ఎప్పుడైతే స్తుతించాడో మేము బైబిల్ ట్రైనింగ్లు చేసినప్పుడు ఏమన్నారంటే 6 సంవత్సరాలు మా సారు చెప్పాడు. ఇంకా బైబిల్ చరిత్రకాలం చెప్తున్నంటే 1 సంవత్సరం లోపు ఉండొచ్చు యోబుకు శ్రమలు, 9 నెలల నుంచి 1 సంవత్సరం లోపే ఉండొచ్చు శ్రమలు. ఆ సంవత్సరం లోపు దేవుడు తను పరీక్షించినప్పుడు తన కష్టాల నుంచి 2 ఆశీర్వాదము, ఇతను స్తుతించకుండా, ఆరాధించకుండా, ఘనపరచకుండా, ఆయనకు సాగిలపడకుండా దేవుడు 2 ఆశీర్వాదం తర్వాత ఇచ్చాడు కదా, స్తుతించడం వల్లే కదా. కోల్పోయినప్పుడు కూడా నష్టపోయినప్పుడు కూడా ఎప్పుడైతే దేవుని స్తుతించాడో, ఆరాధించాడో, అక్కడ నమస్కారం ఉంటుంది, ఎప్పుడైతే ఆరాధించాడో అతనికి దేవుడు 2 ఆశీర్వాదం తర్వాత పొందుకున్నట్టుగా మనం లేఖనాలు చెప్తున్నాయి. ఏవైతే నువ్వు కష్టాలలో కూడా, ఇబ్బందుల్లో కూడా ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో ఆ స్తుతించడం వల్ల 2 ఆశీర్వాదాలు నీ నోట నుంచే దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు దాని కార్యం జరిగిస్తాడు. మొదటి మాట మనం చూస్తాము, యేసు ప్రభు కాలంలో 5,000 మందికి భోజనాలు పెట్టాడు. అది వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిగానే దీనికి కృతజ్ఞత చెప్పడం వల్ల పరలోక ద్వారాలు దేవుడు తెరిచాడు. మొదటి మాట. రెండవది, కష్టాలలో కూడా దేవుని స్తుతించడం ద్వారా ఏం చెల్లించాడు చెప్పండి? 2 ఆశీర్వాదంగా మార్చాడు యోబుని. మూడోది మనం చూస్తాము, మూడో వ్యక్తి కూడా యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ కూడా యోనా గ్రంథం 2:9 వచనం చదువుమా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చెల్లించాడంట? ఇక్కడ కూడా యోనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తున్నాను, నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను యెహోవా వద్దనే రక్షణ. ఇప్పుడు ఏం చెల్లిస్తున్నాడు? ఏ పరిస్థితుల్లో కృతజ్ఞత చెప్తున్నాడు? ఎక్కడున్నాడు ఆయన? చేప కడుపులో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఆయన బయటికి రాకముందే దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతలు చెప్తున్నాడు. చూడండి ఇక్కడ అద్భుతమైన మాట. యోనా కూడా చేప కడుపులో ఉన్నాడంటే చాలా కష్టమైన స్థితిలో ఉన్నాడు, చాలా కష్టమైన స్థితిలో ఉన్నాడు. ఉండి కూడా యోనా దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతలు చెబుతున్నాడు. అసలు బయటికి రాలేని అవకాశాలు ఉన్నప్పుడు కూడా దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? ఆపదలు ఉన్నప్పుడు కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా, అవసరమైతే దేవుడు అవితే చూపించాడు. కానీ ఆ కష్ట సమయంలో కూడా ఆపదల నుంచి బయటకు వచ్చి కృతజ్ఞతలు చెప్పాడా? చేప కడుపులో ఉన్నప్పుడే కృతజ్ఞతలు చెప్పాడా? చేప కడుపు అంటే కష్టంలో ఉన్నప్పుడే కదా, ఆ స్థితి మారకముందే కదా, అతని పరిస్థితి మారకముందే కదా, అతని సమస్య మారకముందే కదా, తన ఆపద నుంచి బయటికి రాకముందే కదా దేవుని కృతజ్ఞత చెప్పింది. కృతజ్ఞత స్తుతి ఏం చేసిందంటే తను ఉన్న సమస్యల నుండి, తను ఉన్న ఆపదల నుండి తను బయటికి తీసుకురాగలిగింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటిదంటే కృతజ్ఞతలు ఎప్పుడు చెప్తున్నారంటే సమస్య ముందే చెప్తున్నారు వీళ్ళంతా కూడా. అవునా కదా? మొదటి యోహాను సువార్తలో మనం చూసాం, యేసు ప్రభువారు ఆహారం పెట్టకముందు కాదు, ఆహారం లేకముందు ఉన్నది 1000 మందికి భోజనం పెట్టకముందు దేవునికి చెల్లించాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. రెండవది మనం చూసాము, రెండవ వ్యక్తి ఎవరు చెప్పండి? యోబు కూడా కష్టాలలో ఉన్నప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు కూడా, ఆస్తి కోల్పోయినప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత ఏం చెల్లించాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నా అన్నాడు కదా. ఆ మాటకి దేవుడు 42వ అధ్యాయంలో చూస్తే రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది ఆయనకి. అంటే అన్ని కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.
మన పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా, సమస్యలు నీకు వ్యతిరేకమైనప్పుడు కూడా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు దేవుని ఎప్పుడైతే స్తుతిస్తుంటావో అదే దేవుడు నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. రెండవది. మూడవది మనం చూసాము, ఇక్కడ యోనా కూడా చాప కడుపులో ఉన్నాడు. ఇక్కడ ఏ పరిస్థితులు ఉన్నాడు? చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాడు. ఏమాత్రం బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు. అయినా కూడా అతను ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థన ఒకటి. రెండవది, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా యోనాను దేవుడు బయటికి తీసుకొని వచ్చేసాడు. కాబట్టి కొన్నిసార్లు దేవునికి మనం అవిధేయత చూపినా ఇక్కడ యోన దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? మొక్కుబడి ఉంది అక్కడ. మొక్కుబడి కంటే కూడా దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఆపదలు ఉన్నా, అనారోగ్య మధ్యలో ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ఉన్నా, ఏమాత్రం నువ్వు బయటికి రాలేని సమస్యలో ఉన్నా దేవుని కృతజ్ఞత చెప్పడం చూడు, అదే నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. ముగ్గురు వ్యక్తులు మనం చూసాం. యేసు ప్రభు అలాగే కృతజ్ఞతలు చెప్పాడు, యోబు అలాగే చెప్పాడు. యోనా కూడా చాప కడుపులో ఏమాత్రం బయటికి రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవునికి ఏం చెల్లించాడు? ఇచ్చినప్పుడు ఎవరైనా కృతజ్ఞతలు చెప్తారు. దేవుడు మేలు చేసినప్పుడు ఎవరైనా కృతజ్ఞతలు చెప్తారు. అద్భుతాలు చేసినప్పుడు ఎవరైనా కృతజ్ఞతలు చెప్తారు. కానీ చేయకముందే, ఆ పరిస్థితుల నుంచి బయటికి రాకముందే, ఆపదల నుంచి బయటికి రాకముందే, ఆ కష్టాల నుంచి బయటికి రాకముందే, దేవుడు కార్యం చేయకముందే వీళ్ళందరూ కూడా దేవునికి ఏం చెల్లిస్తూ ఉన్నారు? కృతజ్ఞత చెప్తా ఉన్నారు. కృతజ్ఞత చాలా గొప్ప అద్భుతం. దేవుని సంతోషపరిచేది. నా బిడ్డలు కష్టాల్లో కూడా నన్ను స్తుతిస్తున్నారని, నీకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కాబట్టి కావచ్చు, ఆపదలు ఉండొచ్చు, నువ్వు బయటికి రాలని పరిస్థితుల్లో కూడా ప్రభువా ఈ సమస్యలను నన్ను బయటికి తీసుకురాబోతున్నావు, నీకు వందనాలను ఎప్పుడైతే చెప్పిస్తావో అదే నీకు అద్భుత కార్యం. దేవుడు మూయబడిన ద్వారాలని కూడా ఆయన తెరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇది మొదటి మాట. రెండవ మాట మనం చూస్తాము. 119వ కీర్తన 7వ వాక్యం చూడండి. 119వ కీర్తన 7వ వచనం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నట్లు యథార్థ హృదయముతోను. రెండవ మాట ఏంటిదంటే యథార్థ హృదయముతోను నీకు కృతజ్ఞత చెబుతూ. మనము దేవుని ఏం నేర్చుకోవాలి చెప్పండి? వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆయన న్యాయ విధులు నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన న్యాయ విధులు నేర్చుకుంటామో, ఎంత ఎక్కువగా వాక్యాన్ని నేర్చుకుంటామో అంతగా నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. ఎంత వాక్యము నీ హృదయంలో పనిచేస్తూ ఉంటుందో అది దేవుని ఏంటంటున్నాడు? న్యాయ విధులు నేర్చుకున్నట్లుగా అంటున్నాడు. అంటే వాక్యం నేర్చుకున్నాడు, న్యాయంగా జీవిస్తున్నాడు, భక్తిగా జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఈ విధంగా చెప్పాడు, యథార్థం అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా. ఒక ఆమె వాక్యం దేవుని మందిరానికి వచ్చిందంటే చాలా కష్టాల్లో, చాలా ఇబ్బందుల్లో, ఆపదల మధ్యలో ఒక ప్రభు నమ్ముకోలేదు, దేవుని దగ్గరకు వచ్చింది. ఎవరో ఒకరు చెప్తే యేసు ప్రభు గురించి దేవుని దగ్గరకు వచ్చింది. ఆ రోజు వాక్యం విన్నది, అయ్యా నేను చాలా వేశ్యను, చాలా భయంకరమైన పాపం చేశాను. చిన్న వయసులోనే నన్ను అమ్మేశారు, మా తల్లిదండ్రులు చనిపోయారు, నన్ను చిన్న వయసులోనే నన్ను అమ్మేశారయ్యా. తర్వాత నన్ను అమ్మేశాక అక్కడ 20 సంవత్సరాలకు ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఆయన నన్ను వేశ్యలో ఉన్నప్పుడు, ఆ పాపంలో ఉన్నప్పుడు ఒక ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడయ్యా. పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. తర్వాత కొంతకాలానికి నా 2 కొడుకులు పుట్టారు. ఆ కొడుకులు పుట్టాక నా భర్త కూడా చనిపోయాడయ్యా. నా ఆస్తి, నా భర్తకున్న ఆస్తి అంతా కూడా మా వాళ్ళు లాగేసుకున్నారు. చాలా దుఃఖంలోనని అక్కడికి వచ్చి ఏడుస్తున్నప్పుడు, సరే అమ్మా నువ్వు పాపం చేసావు అంటున్నావు కదా, నీకన్నా ఎక్కువగా నేను పాపం చేశాను అన్నాడంట ఆ పాస్టర్ గారు. ఏం పాపం చేసావా అంటే, నువ్వేమో వేశ్యగా జీవించావు, నేనేమో వేషధారణగా జీవించాను అన్నాడంట. ప్రభు వాక్యం చెప్తుంటే దేవుడు వేశ్యలను క్షమిస్తాడు కానీ వేషధారణని, సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా, మందిరంలో ఒకలాగా ఉంటారు, లోకంలో ఒకలాగా ఉంటారు, బంధువులు ఒక దగ్గరలా ఉంటారు. చూసారా? వాళ్ళు వేషధారణ అన్నమాట. అంటే నటిస్తారు. నటించే భక్తిని దేవుడు క్షమించాడు. యథార్థత అంటే మందిరంలో ఒకలాగే ఉంటావు, ఇంట్లో ఒకలాగే ఉంటావు, లోకంలో ఒకలాగే ఉంటావు, ఉద్యోగంలో కూడా ఒకలాగే ఉంటావు. దేవుడు చూస్తున్నాడని భయం. యథార్థత అంటే అది. కాబట్టి అమ్మ నేను ఒక వేషధారిని, చాలా తప్పు చేశాను, నీకంటే ఎక్కువగా నేను ఇంకా తప్పు చేసినంటే, నేను ఒకప్పుడు ప్రభును చిన్నప్పటి నుంచి ఉన్నాను కానీ వేషధారిగా జీవించానమ్మా. ఒకలాగా నా భక్తి అంతా కూడా వేషధారణ. దేవుడు క్షమించనిది ఏదైనా ఉన్నదంటే వేషనైనా క్షమిస్తాడు కానీ ఏం క్షమించాడు? వేషధారణ క్షమించడమ్మా అని ఆయన చెప్పాడంట. ఇక్కడ చూడండి, యథార్థత అంటే ఏంటి చెప్పండి? యథార్థత అంటే ఇక్కడ చూడండి, యథార్థ హృదయం అంటే దేవుడు కేవలం చెప్పే కృతజ్ఞతలు కోరుకోవట్లేడు కానీ దేవుడు లోతులో నుండి వచ్చే యథార్థమైనది, ఆయనకి ఇష్టమైనది. మనం చూస్తే యథార్థత అంటే దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలకు ఎలా చెల్లిస్తాడంట?
యథార్థ హృదయముతోనూ, అంటే పై భక్తిని చూడట్లేడు, అంతరంగ భక్తిని చూస్తూ ఉన్నాడు. రెండవ మాటలో మనం చూస్తే ఒక వ్యక్తిని మనం చూడండి. దేవుడు చేసిన కృతజ్ఞతలు చెల్లించే లూకా సువార్త 17వ అధ్యాయము 15-16 వచనంలో మనకందరికి తెలిసిన మాట, యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఆ 10 మంది కూడా వారు యేసు ప్రభు దగ్గర, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయనప్పుడు వారు మార్గంలో వెళ్తుండగానే 10 మంది బాగయ్యారు. ఒకే వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గరికి ఏం చెల్లించాడు? కృతజ్ఞత చెల్లించాడు. అంటే ఇప్పుడు అక్కడ అడుగుతాడు, ఆ 90 ఎక్కడా అంటే దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతగా. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఎలాగుండేవాళ్ళంటే సమాజం బయట ఉండేవారు, ఇంట్లోకి రానిచ్చేవారు కాదు, మందిరంలోకి రానిచ్చేవారు కాదు, ఇంకా చెప్పాలి అంటే బంధువులు రానిచ్చేవారు కాదు, చేసుకున్న భార్య కూడా రానిచ్చేది కాదు. అలాగా చూస్తే ఎవరు వారిని దగ్గరికి రానిచ్చేవారు కాదు ఆ రోజున్న సమాజం. అంత భయంకరమైన ఆ రోగంతో ఉన్న వారిని యేసయ్య ఏం చేశాడు? కనికరం చూపితే, వారికి ఉన్న ఆ వ్యాధి నుండి ప్రభువు బాగు చేస్తే వారికి ఏం లేదంట? కృతజ్ఞత లేదు. మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలుకు ఉపకారాలకు దేవునికి మనం ఏం చెల్లించాలా? ప్రభు అంటాడు, ఆ యేసయ్య చేసిన మేలుకు ఆ కుష్ఠరోగి వచ్చి దేవునికి ఏం చెల్లించాడు? కృతజ్ఞత చెప్పాడు. కాబట్టి దేవుని స్తుతించాడు. కాబట్టి రెండో మాటలో ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తా. పాత నిబంధనలో మనం చూస్తే మొదటి సాముయేలు గ్రంథం, ఆయన న్యాయవంతుడు, న్యాయాధిపతి, న్యాయంగా జీవించే వ్యక్తి. కాబట్టి చూడండి, మొదటి సాముయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. 7వ అధ్యాయం, మొదటి సాముయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 7:12 అక్కడ, అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్మాకును షేనుకు మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాను. ఎబెనేజర్ అనగా కింద ఫుట్ నోట్లో సహాయము అని అర్థం. దేవునికి అక్కడ ఏం చెల్లించి, ఈయన న్యాయాధిపతి, యథార్థవంతుడు. ఆ రోజుల్లో సాముయేలు న్యాయాధిపతి, అలాగే మనం చూస్తే అలాగే యాజకుడు, ప్రవక్త, అలాగే దేవుని యొక్క సేవకుడుగా ఉంటాడు. ఆయనకు 4 అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఈయన దేవుని వాక్యాన్ని యథార్థంగా జీవించినవాడు, న్యాయాధిపతి, న్యాయంగా జీవించినవాడు. అలాగే ఈయన ప్రార్థన చేస్తే అక్కడ యుద్ధంలో ఉన్నప్పుడు దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ యుద్ధంలో శత్రువుపై గొప్ప జయమిస్తాడు. సాముయేలు ప్రార్థన చేస్తుండగానే శత్రువుల మీద యుద్ధంపై గొప్ప జయాన్ని ఇస్తాడు. అప్పుడు ఈయన ఒక పేరు పెడతాడు, ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవునికి మనం ఏం చెల్లించాలా? ఎబెనేజర్ అంటే దేవుని సహాయము. అంటే నీ జీవితాల్లో దేవుడు ఎలాంటి కష్టాలు ఉన్నప్పుడు, ఎలాంటి ఆపదల మధ్యలో ఉన్నప్పుడు, శత్రు పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకున్నాడు అనుకోండి, నీ కష్టాలను ఆదుకున్నప్పుడు దేవునికి ఏం చెల్లించాలంటే? కృతజ్ఞత. ఇది రెండో మాట. మొదటి మాట చూసాము, ప్రతి విషయాల్లో దేవునికి, అది శ్రమలో ఉన్నప్పుడైనా, ఆర్థిక పరిస్థితులు, ఆహారం లేని పరిస్థితులైనా, అలాగే ఆపదల మధ్యలో ఉన్న దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞత చెప్పాలి. రెండవ మాట, యథార్థమైన హృదయం అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా. యథార్థత అంటే మందిరంలో ఒక జీవితం ఉంటుంది, అలాగే ఉద్యోగంలో ఒకటి ఉంటుంది, ఇంట్లో ఒకటి ఉంటుంది. ఇది యథార్థత అన్నారు. సంఘంలో దేవదూతలాగా ఉంటారు కొంతమంది, కానీ లోకంలో అలాగా ఉంటారు విశ్వాసులు. కాబట్టి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, దేవుడు ఎవరి జీవితాల సహాయం చేస్తారంటే యథార్థ హృదయము. అందులో యోబు కూడా యథార్థవంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే కపటం లేనివాడు, అంటే నీతిగా యథార్థంగా జీవించాడు, పైకి ఒకలాగా లాంటి వ్యక్తి కాదు, దేవుడికి యథార్థంగా జీవించాడు. రెండవ మాట యథార్థమైన కృతజ్ఞత. మూడవది, జనుల మధ్యలో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. చూడండి, 108వ కీర్తన 3వ వచనం. 108వ కీర్తన 3వ వాక్యం మనం చూద్దాం. చదవమా. 108వ కీర్తన 3వ వచనం. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. జనుల మధ్యలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తిస్తాను. చాలు. ఇక్కడ చాలా మంచి అద్భుతమైన మాట. ఎక్కడ చెల్లిస్తాడంట? మందిరంలో చాలామంది చక్కగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు, పోటీ పడేవాళ్ళు ఉంటారు. మన ఒక పాస్గా చెప్పారు, పాటకి ఇయ్యకపోయినా అలిగి చర్చికి రారంట వాళ్ళు. మన ఒక దైవజన్ ఒక మీటింగ్కి పోతే ఆ దైవజన్ చెప్పాడు, మా చర్చిలో పాట ఇవ్వకపోయినా ఏమవుతారు చెప్పండి, మళ్ళా వారము చర్చికి రారు. ఎందుకు?
పాట ఇవ్వనందుకు, వాళ్ళకి ఆరాధన ఇవ్వక ముందుకు, ప్రార్థన ఇవ్వక ముందు, వాళ్ళు అడిగినవి వాళ్ళకి ఇవ్వక మందిరంలో ఏదైతే ఇవ్వరో దాన్ని బట్టి ఏమో అలుగుతారంట కొంతమంది చర్చిలో. మనకు కూడా ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు, ఇప్పుడు మందిరంలో లేరు, కానీ ఒకప్పుడు ఉన్నారు మనకు కూడా. ప్రతిదానికి అలుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ చర్చిలోనే పాడడం కాదు, కానీ ఎక్కడ పాడడం చెప్పండి, ఎక్కడ పాడుతున్నాడంటే ఈయన జనుల మధ్యలో దేవుని ఏం చెల్లిస్తున్నాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. జనుల మధ్యలో అంటే అన్ని జనుల మధ్యలో, అనేక ప్రజల మధ్యలో దేవుడు నీ జీవితంలో చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేలుకు అన్ని జనుల మధ్యలో చెప్తే, ఉద్యోగాలు చెప్తే, ఆయన ఎందుకు యేసయ్య నమ్ముకున్నామంటే ఇలాంటి కష్టాల్లో ప్రభు నన్ను ఆదుకున్నాడు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ పరిస్థితులు అంటే, ఈ గొప్ప స్థాయి ఇచ్చాయంటే ఇది నా శక్తి, నా భక్తి, నా జ్ఞానము, నా తెలివి కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చిన కృప అని జనాల మధ్యలో ఎప్పుడైతే యేసయ్యను నువ్వు గొప్ప చేస్తూ ఉంటావో, యేసయ్యను గణపరుస్తూ ఉంటావు, యేసయ్య చేసిన మేలు అది ఉద్యోగంలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, నీకు తెలిసిన వారి మధ్యలో యేసయ్యను గొప్ప చేస్తే అదే జనుల మధ్యలో ఆయన గొప్ప చేసినట్టు. మందిరంలోనే గొప్ప చేస్తారు చాలామంది, మందిరంలో పాట ఇకపోతే అలుగుతారు. కానీ ఎక్కడ దేవుని స్తుతించాలా? జనుల మధ్యలో, అంటే అది అన్ని జనుల మధ్యలో కావచ్చు, లోకంలో మధ్యలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు. ప్రభు నీకు చేసిన మేలులు అనేక ప్రజల ఎదుట దేవుడు చేసిన మేలుకు ఎప్పుడైతే చెప్తావో ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన చేసిన మేలు, యేసు ప్రభు ఎంత గొప్పడో అనేక జనాలకు అర్థమయ్యేటట్టుగా దేవుడు ఆ కార్యం చేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం చెప్తావో అప్పుడు ప్రజలే చెప్తాడు, అమ్మో యేసయ్య జీవితాల్లో ఇంత గొప్ప కార్యం చేశాడా, ఇంత గొప్ప స్థాయికి రావడానికి యేసు ప్రభువా అని వారు కూడా నమ్మడానికి కార్యం. కొంతమంది నమ్ముతారు అందులో నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి, నీకు పట్ల చేసిన మేలు బట్టి. నేను ఈ స్థితిలో ఉన్నా, ఇంత మంచి ఉద్యోగంలో ఉన్నా, ఇలాంటి కార్యాలు ప్రభు నా జీవితంలో ఎన్నో చేశాడు, నా పిల్లల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, నా వ్యక్తిగా ప్రభు చేసిన కార్యాలు ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెప్పుడా. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తుంటావో అది దేవునికి మహిమ వెళ్ళిద్ది. రెండవది మరి ఇంకా చెప్పాలంటే అన్ని జనులు కూడా నమ్మడానికి కార్యం జరిగింది. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తే ఇద్దరు వ్యక్తి మనం చూడగలుగుతాం. వారు ఎవరంటే షద్రకు, మెషకు, అబేద్గోగు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రజల మధ్యలో, అన్ని జనుల మధ్యలో ఉంటారు వాళ్ళు. మా దేవుడు రక్షించకపోయినా మా దేవుడు సమర్థుడు, మా దేవుడు రక్షిస్తాడు, ఈ అగ్నిగుండ నుండి, ఈ ఆపద నుండి, ఈ శ్రమ నుండి మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము ఆ విగ్రహానికి మొక్కం అని ఖచ్చితంగా. అంటే ఎవరి మధ్యలో ఆయన గొప్ప చేస్తున్నారు? అన్ని జనుల మధ్యలో, విగ్రహారాధికుల మధ్యలో, వారు ఉన్న సిచ్యువేషన్లో కూడా, పరిస్థితులు తమకు వ్యతిరేకమైన అన్ని జనుల మధ్యలో వారు ఎప్పుడైతే దేవుని గొప్ప చేస్తున్నారో, వారి నోటితో ఏదైతే పలికారో వారి అగ్నిలో కూడా వారితో దేవుడు ఉన్నాడు. అంటే ఆపద రాకముందు జనుల మధ్యలో కూడా వారు దేవుడిని ఏం చేస్తున్నారు? అక్కడ రాజు అంటాడు, వీరి దేవుడు పూజారుడు, వీరి దేవుడే వీరిని రక్షించాను, వీరి దేవుడే వీరిని కాపాడని అన్ని జనులు కూడా చెప్పేటట్టుగా దేవుడు చేశాడు అక్కడ. అవునా కదా? కాబట్టి మనం జనుల మధ్యలో దేవునికి ఎప్పుడైతే కృతజ్ఞతలు చెబుతామో, అన్ని జనుల మధ్యలో ప్రభు చేసిన కార్యాలు బైబిల్లో కూడా వాళ్ళు ఆ ముగ్గురు వ్యక్తులు బట్టి ఆ దేశమే శాసనాలు కూడా మార్చి పడేశాడు దేవుడు. దానియేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇంకొక వ్యక్తి కూడా మనం చూడగలుగుతాం. అది ఎక్కడంటే సమరయ స్త్రీ కూడా దేవుడు ఆ యేసు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ఆమె జీవితం అంతా చెడిపోయింది, పాపముతో ఉన్నది, అపవిత్రతతో ఉంది. యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే వచ్చిందో ఆయనతో ఆమె జీవితం అంతా చేసిన కార్యాలన్నీ ఎప్పుడైతే ప్రభు చెప్పాడో, ఆమె జీవితాన్ని ఎప్పుడైతే మార్చాడో, ఆ ఊరి వారందరికి చెప్పిందా లేదా? పోయి ఊరి వారందరికీ నేను చేసినవన్నీ, నేను చేసిన పాపాలన్నీ కూడా ఆయన చెప్పాడు, రండి ఆయన మెస్సయ్య అని ఊరిని కూడా ఎవరి దగ్గర తీసుకొని వచ్చింది? ఎవరి దగ్గర చెప్పింది ఆ మాట? అన్ని జనుల మధ్యలో కదా. అవునా కదా? కాబట్టి సమరయుల మధ్యలో ఆ మాట చెప్పినట్టుగా మనం చూడగలుగుతాం. మూడో మాట ఏంటిదంటే జనాల మధ్యలో చేసిన కార్యాలు చెప్పాలి. ఒకటి ఎవరు చెప్పారు చెప్పండి? షద్రకు, మేషకు, అబేద్గోగు అన్ని జనుల మధ్యలో, ఆపద కష్టాల మధ్యలో మా దేవుడు సమర్థుడు, మా దేవుడు రక్షిస్తాడు, మా దేవుడు అగ్ని కూడా కాపాడుతాడని వారి నోటి నుంచి ఏదైతే పలికారో ఆ కార్యాన్ని, వారి నోటి నుంచి పలికిన కార్యమే దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ అగ్నిలో కూడా వారితో కూడా ఉన్నాడు. ఆయన పేరేం పేరంటే ఇమ్మానుయేలు, ఎల్లప్పుడూ నీతో ఉండేవాడు. ఏ పరిస్థితులు, చావుకు దగ్గర ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రభు వారితో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకో సమరయ స్త్రీ కూడా ఆమె జీవితాన్ని మారుస్తే ఆ ఊరంతా కూడా జనాల మధ్యలో చెప్పింది యేసయ్య గురించి మనం చూడగలుగుతాం. అలాగే దెయ్యాలు పట్టిన వ్యక్తి కూడా యేసయ్య ప్రభు బాగు చేస్తే అనేక పట్టణాలకు వెళ్ళి యేసయ్య సువార్త చెప్పాడు లేఖన ప్రకారం. కాబట్టి నీ జీవితంలో ప్రభు ఏదైతే చేశాడో సంఘంలో చాలామంది సాక్ష్యం చెబుతారు. మనకి ఉదాహరణకు బైబిల్ మనం చూస్తే సంతోష్ వాళ్ళ నానమ్మ అనుకుంటాను. సంతోష్ వాళ్ళ నానమ్మ ఒకరోజు మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి, ఆమె దాదాపు 75-80 సంవత్సరాలు ఉన్నాయి, 75-80 సంవత్సరాలు ఉన్నాయి. మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అయ్యా ఇప్పుడు దేవుడు నన్ను బతికిస్తే చర్చిలో వచ్చి సాక్ష్యం చెప్తాయా అన్నది ఆమె.
ఎప్పుడు చెప్తే సాక్ష్యం అనేది? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఈమె బ్రతకదు, ఈమె చనిపోద్దని చెప్పారు. అప్పటికే 70-80 సంవత్సరాల పైన ఉన్నాయి ఆమె ముసలావిడికి. అంత వయసులో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పినారు ఇంకో కొద్ది సమయంలో ఏమో చనిపోద్ది అని చెప్పినా వారు గాంధీ హాస్పిటల్కు ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు బయటకు వచ్చి నల్లరెడ్డి నుంచి. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే డాక్టర్లు చెప్తే చచ్చిపోదని చెప్పారు, నేను ప్రార్థన చేయొచ్చాను, దేవుడు అద్భుత కార్యం జరిగించాడు అక్కడ. ఇప్పుడు ఆమె వచ్చి చర్చిలో వచ్చి సాక్ష్యం చెప్పింది, అయ్యా దేవుడు నన్ను బ్రతికించాడు. అమ్మ అక్కడ చెప్పాను, ఒకవేళ దేవుడు నిన్ను బ్రతికిస్తే ఈ వయసులో కూడా దేవుడు నిన్ను బ్రతికిస్తే అమ్మ బాప్తిజం తీసుకుంటావు అంటే, అయ్యా నాకు దేవుడు బ్రతికిస్తే మాత్రం ఖచ్చితంగా బాప్తిజం తీసుకుంటా అన్నది. ఆమె ఊరిలో పోయి బాప్తిజం కూడా తీసుకొని వచ్చింది ముసలావిడ. కాబట్టి దేవుడు చేసిన కార్యాలు సంఘములో చెప్పాలి, అలాగే బంధువుల మధ్యలో చెప్పాలి. దేవుడు ఎలాంటి ఉపకారం చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో అనేక ప్రజలకు యేసయ్య ప్రేమను మనం చెప్పాలి. ఇది దేవుని యొక్క వాక్యం. మూడో మాట. 4 ఇది చివరికి ఒక్క మాట చెప్పేసి మనకు ప్రతిరోజు వాక్యం ఉంటుంది కాబట్టి రోజుకు 40 నిమిషాలు, ఒక అరగంట చెప్తాను. రేపు ఎల్లుండి 2 రోజులు కూడా ఉంది మనకు, ఆదివారం దాకా 3 రోజులు ఉంది. ఇది చివరి మాట. చూద్దాం, చూడండి. ఆ పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞత చెప్పడం. చూద్దాం, 138వ కీర్తన 1వ వచనం చూద్దాం, చూడండి. చదుమా. 138వ కీర్తన 1వ వచనం. పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను నా పూర్ణ హృదయంతోను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? దేవతల ఎదుట నిన్ను కీర్తిస్తారు. ఎవరు ఎదుట కీర్తిస్తారంట? ఇప్పుడు చెప్పాను, 2 వ్యక్తులు, అందులో షద్రకు, మేషకు, అబేద్గోకు ఎవరు ఎదుట కీర్తించాడు? దేవతలు ఎదుట కీర్తించాడు. ఇంకొక వ్యక్తి కూడా అపోస్తలుడైన పౌలు కూడా 26వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యం ఆయన జీవితంలో మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో దేవుని యొక్క దైవ దర్శనం ఎలాగొచ్చిందో, ఆ వెలుగు ఎలా తాకబడిందో, రాజుల ఎదుట, అధికారుల ఎదుట అపోస్తలుడైన పౌలు మీరు చూడండి, ఆ రాజుల ఎదుట, అధికారుల ఎదుట పౌలు సాక్ష్యం ఇస్తాడు. రోమా అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం మనం చూస్తే అక్కడ చెప్తాడు, చూడండి 13వ వచనం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక ఎలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము ఇక్కడ దేవుడు తన దర్శించిన స్థలం గురించి చెప్తున్నాడు. ఎవరు ఎదుట చెప్తున్నాడు? తన రాజులు ఎదుట, అధికారులు ఎదుట, అన్యజనులు ఎదుట. దేవుడు ఎంత తన మూర్ఖుడు, ఎంత పాపం కలిగిన వాడు, ఎంత దేవునికి ఆయాసపరిచాడో, ఎంత దేవుని దుఃఖపరిచాడో ఆ వ్యక్తి ఎవరు ఎదురు చెప్తున్నాడు? ఇప్పుడు ఇతను పోయి ఎవరు ఎదురు చెప్తున్నాడు? రాజులు ఎదురు చెప్తున్నాడు, అధికారులు ఎదురు చెప్తున్నాడు, అనేక దేవునికి వ్యతిరేకమైన ప్రజల మధ్యలో యేసయ్య గురించి చెప్తున్నాడు. ఆయన ఎంత చెడ్డోడో, ఎంత పాపాత్ముడో, ఎంత హాని చేసాడో సంఘానికి, ఆయన జీవితం ఎంత చెడ్డోడో తన జీవితం అంతా కూడా అధ్యాయంలో ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తుంటాడు పౌలు గారు. కాబట్టి కృతజ్ఞత చెప్పడం అంటే ఏంటిదంటే, చెప్పడం అంటే మన ఆలోచనలు, ఆశలు మరియు కాకుండా మనసు ఆయన పూర్తిగా ఆధారపడము, మొక్కుబడి కాకుండా ఎలా చెల్లించాలంట? పూర్ణ హృదయం, అంటే సగం హృదయం సగం కాదు, నీ మనస్సు, నీ ఆలోచన పూర్తిగా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి, స్తుతించాలి. మీకు ఇక్కడ ఇంకో మాట చెప్తాను. బైబిల్ ఏమంటుందంటే దేవునికి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సు దేవుని ఆరాధించాలి. పూర్ణ హృదయం ఎట్లుంటుంది అన్న మీరు అడిగితే, మనం ఇక్కడే ఉంటాం, మన ఆలోచనలు దేశమంతా తిరిగి వస్తాయి, అది ఇంట్లో తిరిగి వస్తాయి, అలాగే ఉద్యోగంలో తిరిగి వస్తాయి, మనకున్న సమస్యల మీద తిరిగి వస్తాయి, ఎన్నో పరిస్థితుల మీద తిరిగి వస్తూ ఉంటాయి, మన ఆలోచనలు ఎక్కడెక్కడికో పోతాయి ఉంటాయి. అప్పుడు ఈ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళదు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం అడగాలంటే, ప్రభువా నన్ను నేను మర్చిపోయి, నా ఆలోచనలు మర్చిపోయి, నా ఇష్టాలు, నా బాధలు, నా కష్టాలన్నీ మర్చిపోయి, నా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో నేను స్తుతించాలయ్యా. యోహాను అంటాడు, ప్రభు దినమందు నేను ప్రభును చూసి తిని అంటాడు. యోహాను పద్మాసులో ఉన్నప్పుడు, భయంకరమైన శ్రమల మధ్యలో ఉన్నప్పుడు, చుట్టూ కూడా అగ్ని, ఆ పద్మాసులో ఉన్న ఆ స్థలంలో ఎవరిని చూశారంట? యోహాను గారు ఎవరిని చూశారంట? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం ఉంటుంది, నేను ప్రభు దినమందు నేను ప్రభును చూసి తినంట. అంటే చుట్టూ శ్రమలున్న, ఆపదున్న, ప్రాణం పోయే స్థలంలో కూడా ప్రభును చూసే గొప్ప భాగ్యం. ఆయన చర్చిలో ఉండి దేవుని చూడలేదు. మనం చర్చికి వస్తున్నాం, మన ఆలోచనలు ఇక్కడే ఉంటాయి, మనం ఇక్కడే ఉంటాం, కానీ మన ఆలోచన ఎక్కడ కూడా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అది పూర్ణ మనసు అనరు. దేవుడు మన ఎద్దు నుంచి కోరుకునేది ఏంటంటే, నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ హృదయముతోనూ ఆయన మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞత. అంటే ఆరాధనలో దేవుడు చేసిన మేళ్ళన్నీ గుర్తుకు రావాలి. గత కాలంలో ఎలాంటి ఆపదలు కాపాడాడో, ఎలాంటి మేలు చేశాడో, ఎలాంటి అద్భుతాలు చేశాడో, అవన్నీ దేవునికి మనం ఏం చెల్లించాలా?
కన్నీళ్లతో హృదయపూర్వకంగా ఏడుస్తుండాలి. ఎలాంటి కష్టాలను నిన్ను ఆదుకున్నాడో, ఎలాంటి అనారోగ్యాల మధ్యలో ఆదుకున్నాడో, ప్రభుని ఎందు ఎలాగ జాలిపడ్డాడో అవన్నీ కూడా హృదయపూర్వక కన్నీళ్లతోనూ ఆ మందిరంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆనందించాలి దేవుని సన్నిధిలో. ప్రభు అంటాడు, ఎప్పుడైతే నీ పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తుంటావో నా మందిరంలో నా ప్రజలు నేను ఆనందింపజేస్తానంటాడు. నువ్వు ఆ సమయంలో దేవుడు చేసిన మేలుకు ఒక్కసారి నువ్వు హృదయపూర్వకంగా ఏడుస్తూ ఉండు, కన్నీరు కారుస్తూ ఉంటే అక్కడ జరిగే కార్యం ఏంటి చెప్పాలన్నా? అద్భుత కార్యం జరిగేది. ప్రభు నిన్ను దర్శిస్తాడు, ఆ వెలుగుని దర్శిస్తుంది. ఆ పరిశుద్ధాత్మని దర్శించిందే కాకుండా, ఆ మహిమని దర్శించే కాకుండా నీలో ఉన్న సమస్యలు, నీలో ఆ బాధలు, దుఃఖం అన్నీ తొలగిపోయి గొప్ప ఆనందం ఆరాధనలో దేవుడు కలగజేస్తాడు. నీ మనసులో గొప్ప సమాధానం కలగజేస్తాడు. కారణం ఏంటంటే మనం దేనితో స్తుతించాలంట? పూర్ణ మనసుతో దేవుని మనము కృతజ్ఞత చెప్పాలి. ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. మొదటిది, మన జీవితాల్లో ఏదంట? ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞత. ఎల్లప్పుడు అంటే కష్టాలు ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, వ్యతిరేక పరిస్థితులే అన్ని నీకు కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు నువ్వు నడుస్తున్నప్పుడు, కొన్నిసార్లు నీ దేవుడు నిన్ను ఆర్థిక పరిస్థితులు నడిపిస్తూ ఉంటాడు, ఇబ్బందులు కొలుములు నడిపిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు, ప్రభా నా గత జీవితంలో అయ్యా ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఎన్నో మేలు చేసావు, అప్పుడు చేసావు, ఇప్పుడు కూడా నువ్వు చేస్తావని దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతలు చెప్పాలి. ఇచ్చినప్పుడే కాదు, ఇవ్వనప్పుడు కూడా పాత జీవితంలో చేసిన మేలుకు కృతజ్ఞతలు చెప్పాలి, దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. కాబట్టి అందులో మనం చూస్తే ఆ కొద్ది ఆహారాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాడు? యేసుప్రభువు వారు కృతజ్ఞతలు చెప్పాడు. రెండవది మనం చూస్తే యోనా చేప కడుపులో ఆపదల మధ్యలో బయటికి రాకముందే కృతజ్ఞతలు చెప్పాడు. ఆ కృతజ్ఞతలు బట్టి తను ఉన్న సమస్యల నుంచి బయటికి వచ్చాడు. నువ్వు ఉన్న సమస్యల నుంచి బయటికి రావాలంటే, నువ్వు ఉన్న ఆపదల నుంచి బయటికి రావాలంటే, నువ్వు పడుతున్న శ్రమల నుంచి నేను బయటికి తీయాలంటే దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతలు చెప్పాలి. కష్టం తీరకముందే, సమస్య తీరకముందే దేవునికి నువ్వేం చెల్లించాలా? కృతజ్ఞతలు చెప్తే నువ్వు ఉన్న ఆపదల నుంచి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. ఇది మొదటి మాటలు మనం చూసాం. అలాగే మనం చూసి యోబు కూడా అలాగే దేవుని స్తుతించాడు. పోయిన ఆరోగ్యం వచ్చింది, పోయిన ఆస్తులు వచ్చాయి, పోయిన సంపాదన వచ్చింది. ఒకరోజు యోబు భార్య గురించి చెప్తా. ఆమె గురించి ఒకటే వచనం ఉంది, కానీ యోబు భార్య జీవితంలో దేవుడు చేసిన మేలు చెప్తాను. యోబును భార్య గురించి ఎప్పుడు మనం ధ్యానం చేయం కదా, ఆమె గురించి కొన్నిసార్లు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతాం, కానీ ఆ అంశం మీద ఒక రోజు మీకు ఈ వారంలో కుదిరితే చెప్తాను. సరే, ఇప్పుడు మొదటి మాటలు మనం చూసాము. ఎల్లప్పుడూ దేవునికి చెల్లించాలా? ఏ పరిస్థితులైనా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. రెండో మాట, యథార్థ హృదయంతో దేవునికి కృతజ్ఞత చెప్పాలి. అందులో చెప్పిన వాళ్ళు ఎవరంటే, ఎవరు చెప్పారు చెప్పండి? యథార్థమైన హృదయము వాళ్ళు చెప్పలే. ఎవరు? కుశలవులు చెప్పలే. ఒక్కడే వచ్చి దేవుని స్తుతించాడు. అలాగే మన జీవితాల్లో సామ్యులు కూడా దేవుడు ఇంతవరకు సహాయం చేశాడు కాబట్టి దేవుని గొప్ప చేశాడు. ఆయన సహాయాన్ని బట్టి మన ఈ జీవితంలో చేసిన సహాయాలు బట్టి దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞత చెప్పాలి. రెండో మాట. మూడో మాట, జనాల మధ్యలో, సంఘంలోనే పోటీ పాడడం కాదు, పాటలు పాడడం కాదు, ప్రజల మధ్యలో కూడా నీకు చేసిన ఉపకారాలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఉద్యోగంలో నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో దేవుడు నిన్ను ఆదుకున్నాడో అది ప్రజల మధ్యలో ఎప్పుడైతే చెప్తావో అక్కడే యేసయ్యకి మహిమ కలిగిద్ది. చర్చిలో పాడడం ఒకటే కాదు, కానీ ప్రజల మధ్యలో ఎప్పుడైతే నువ్వు జనాల మధ్యలో దేవుని స్తుతిస్తుంటావో అది దేవుని ఘనపరిచినట్టుగా లెక్క. ఇది మూడో మాట. అందులో స్తుతించిన వాళ్ళు శద్రకు, మేషకు మా దేవుడు రక్షిస్తాడు అని గొప్పగా ఆ దేవుడు సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు ముగ్గురు వ్యక్తులకు కూడా. ఇది మూడో మాట. నాలుగో మాట మనం చూసాం, హృదయపూర్వకంగా దేవునికి, అంటే నీ మనస్సు, నీ ఆలోచన మొత్తం కూడా హృదయపూర్వక దేవుని ఘనపరచాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ నెలంతా కాపాడిన యేసయ్యకు మనం కృతజ్ఞతలు చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా తండ్రి, వాక్యం మీది ప్రజలు నీవారు, విత్తబడిన వాక్యాన్ని ప్రజల హృదయాలను నాటి ఈ నెలంతా మీరు మమ్మల్ని కాపాడారు తండ్రి. భద్రపరిచారు. ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, భద్రత కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా జీవిత నెలంతా పోషించావు ప్రభా. మా అక్కర్లు తీర్చావు, మా అవసరాలు తీర్చావు. ఈ ఎండలు కూడా మమ్మల్ని కాపాడినవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను